నమస్తే ఫ్రెండ్స్. AI's influence. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, మన చేతికి తొడుక్కునే ఒక ఉంగరం మన యొక్క ఆరోగ్య పరిస్థితులను అన్నింటినీ పసిగట్టి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎలా ఉంటుంది? మనం ట్రాఫిక్ లో బండి మీద వెళ్తున్నప్పుడు మన కళ్ళకు పెట్టుకున్న అద్దాలు అక్కడ ఉన్నటువంటి నేరస్తులను గుర్తిస్తే ఎలా ఉంటుంది? అదేవిధంగా ఎవరైనా బ్లైండ్ వారు గాగుల్స్ పెట్టుకొని వాళ్ళకి తెలిసిన వాళ్ళు వచ్చినప్పుడు ఫలానా వ్యక్తులు వచ్చారని అదే బ్లైండ్ వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే ఎలా ఉంటుంది? ఇదంతా కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వస్తుందని నమ్మగలుగుతామా? ఎగ్జాంపుల్ గా ఈ వీడియోస్ చూడండి. ఈ వీడియోస్ లో ఒక వీడియోలో రేవంత్ రెడ్డి గారు అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు డ్రైవర్లెస్ కార్ లో ప్రయాణించారు. అదేవిధంగా ఇంకొక వీడియో న్యూస్ చదువుతున్న ఒక లేడీ రిపోర్టర్, ఈమె అచ్చం మనిషిలాగా ఉన్నటువంటి రిపోర్టర్ అయినప్పటికీ ఈమె ఏఐ సాంకేతికతతో సృష్టించిన ఒక న్యూస్ రిపోర్టర్. ఇవి మాత్రమే కాకుండా ప్రస్తుతం మన ఫోన్ లో కూడా ఏఐ టూల్స్ చాలా వచ్చినాయి. ఒకసారి మన వాట్సాప్ ఓపెన్ చేస్తే పైన స్క్రీన్ లో మెటా ఏఐ సెర్చ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కూడా ఇచ్చింది. అంటే అంత వాడుకలోకి వచ్చింది ఈ ఏఐ. ఏదైనా మన అవసరానికి తగ్గట్లు కొనాలని మనం ఆలోచిస్తున్నప్పుడు ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఓపెన్ చేయగానే మనం ఏదైతే కొనాలనుకుంటున్నామో దాని గురించి మొత్తం డీటెయిల్స్ వస్తుంటాయి అనమాట. అంటే ఈ ఏఐ మన మాటలను వింటుంది, మన కదలికలను గుర్తిస్తుంది, మన అవసరాలను పసిగడుతుంది. అంత వాడుకలోకి వచ్చింది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. టెక్నికల్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీలు జాబులు పోతాయేమని చెప్పేసి భయపడుతున్నారు. ఎందుకంటే 10 మంది ఒక నెలలో కంప్లీట్ చేసే పనిని కేవలం 1 అవర్ లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కంప్లీట్ చేయొచ్చు. ఎప్పుడైనా సరే కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు పాత ఉద్యోగాలు పోవచ్చు, కానీ అంతే స్థాయిలో కొత్త అడ్వాన్స్డ్ టెక్నాలజీతోని ఉద్యోగాలు అనేవి పెరుగుతాయి. ప్రపంచంలో ట్రైన్స్, ఫ్లైట్స్ పబ్లిక్ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు అప్పటికే ఉన్న ట్రాన్స్పోర్ట్ వ్యవస్థకి ఇబ్బంది అవుతుందని అనుకున్నాం. అదే విధంగా కంప్యూటర్లు వచ్చినప్పుడు మనుషులకు ఉపాధికి ఇబ్బంది అవుతుందని అనుకున్నాం. కానీ అంతే స్థాయిలో అవసరమైన అడ్వాన్స్డ్ టెక్నాలజీతోని ఉద్యోగాలు పెరిగినాయి. అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మారుతున్న కాలానికి అనుగుణంగా మనకున్న స్కిల్స్ ని కూడా అప్డేట్ చేసుకోవాలి. ఒక సర్వే ప్రకారం దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరుగుతున్నప్పటికీ 2025 సంవత్సరం నాటికి దాదాపు 60% ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉద్యోగాలు పెరుగుతాయి. ఈ ఏఐ ద్వారా అనేక రంగాల్లో అనేక విధాలుగా ఉపయోగించి సమయాన్ని ఆదా చేస్తూ అభివృద్ధిని చెందుతూ ప్రతిఫలాలను పొందొచ్చు. అయితే ముఖ్యంగా వ్యవసాయ రంగంలో చూసుకున్నట్లయితే ఈ ఏఐ ద్వారా నేల యొక్క స్వభావం, పంటల ఆరోగ్యం, వాతావరణ పరిస్థితులకు సంబంధించి రైతులకు మెషిన్ లెర్నింగ్, సెన్సార్స్, డ్రోన్స్ ల సాంకేతికత ద్వారా ఖచ్చితమైన సమాచారాన్ని రైతులకు అందిస్తుంది ఈ కృత్రిమ మేధస్సు. తక్కువ వనరులతో అధికంగా దిగుబడులు రాబట్టేందుకు ఈ ఏఐ రైతులకు సూచనలు ఇస్తుంది. వైద్య రంగంలో కూడా ఈ ఏఐ ఉపయోగపడుతుంది. స్థానిక రోగుల అవసరాల కోసం కూడా ఈ ఏఐ సేవలు అందిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో నిపుణులు లేకుండానే డయాగ్నోస్టిక్ సర్వీస్ ను కూడా ఏఐ ద్వారా చేయొచ్చు. ఉదాహరణకి ఒక వ్యక్తి యొక్క ఎక్స్రే తీసి ఏఐకి కనెక్ట్ చేసినట్లయితే ఆ వ్యక్తి యొక్క జబ్బు ఏదైతే ఉందో ఒక క్షణాల్లో ఈ ఏఐ ద్వారా నిర్ధారణ చేసుకోవచ్చు. దీనివల్ల చాలా సమయం ఆదా చేసుకోవడమే కాకుండా వచ్చిన వ్యాధికి తగిన జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్యాన్ని తొందరగా కాపాడుకోవచ్చు. కానీ ఇదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఉన్న ముప్పు ఏంటంటే ఒక వ్యక్తి లేదా ప్రముఖుల యొక్క ఆరోగ్య సమాచారాన్ని ఎవరైనా హ్యాక్ చేస్తే ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది. దీనికోసం ప్రభుత్వం నియంత్రణ చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. న్యాయ వ్యవస్థలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగపడుతుంది. అది ఏ విధంగా అంటే పెద్ద పెద్ద డాక్యుమెంట్లు ఉన్నటువంటి కేసులను ఈజీగా పరిశీలించి విశ్లేషణ చేసి కేసుల యొక్క తీవ్రతను ముందే పసిగడుతుంది. దాని ద్వారా న్యాయవాదుల సమయాన్ని కాపాడుకోవచ్చు. ఆర్థిక ప్రగతికి తోడ్పడే ఉపాధి కల్పన అయిన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో కూడా క్వాలిటీ, ప్రాసెసింగ్ స్ట్రెంగ్త్ యొక్క ఇంప్రూవ్మెంట్ల కొరకు ఏఐ ద్వారా మంచి రిజల్ట్ వస్తాయి. విద్యారంగంలో ఏఐ ద్వారా ప్రతి విద్యార్థికి తగ్గట్లుగా అర్థమయ్యే విధంగా వారు నేర్చుకునేటట్లు ఈ ఏఐ విద్యార్థులకు తోడ్పడుతుంది. ఇలా అనేక విధాలుగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలో అనేక మార్పులతోని అభివృద్ధికి బాటలు వేస్తుంది. ఈ విధంగా ఫ్యూచర్ లో ఉపయోగపడుతున్నటువంటి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 2 ముఖ్యమంత్రులు అభివృద్ధి చేయడానికి పూనుకున్నారు. అందులో భాగంగానే తెలంగాణలోని హైదరాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ ను మన సెప్టెంబర్ 5-6 తేదీల్లో HICCలో నిర్వహించారు. ఈ గ్లోబల్ ఏఐ సమ్మిట్ లో కొన్ని నిర్ణయాలను మనం పరిశీలించినట్లయితే తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ అనే 3 నగరాలు ఉన్నాయి. ఈ 3 నగరాలకు తోడుగా 4th సిటీని ఏర్పాటు చేయాలని, దాన్ని ఏఐ సిటీగా ఏర్పాటు చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. ఈ ఫ్యూచర్ సిటీ అయినటువంటి ఏఐ సిటీని ముచ్చర్లలోని 200 ఎకరాల్లో నిర్మించడానికి ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధస్సు ద్వారా అనేక పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం వ్యవసాయం నుండి జరుగుతున్నటువంటి ప్రతి చిన్న విషయం నుండి ఈ కామర్స్ వరకు కృత్రిమ మేధస్సును ఉపయోగిస్తున్నారు. ఏఐ ద్వారా ప్రతి మూలలో ఉన్న చిన్న చిన్న ప్రాంతాలకు కూడా అభివృద్ధి పనులు అనేవి అందుతున్నాయి. ఈ గ్లోబల్ ఏఐ సమ్మిట్ లో జరిగిన విషయాలు కొన్ని పరిశీలిద్దాం. మన రాష్ట్రంలో వరల్డ్ ట్రేడ్ సెంటర్లు ఇప్పటికే శంషాబాద్ అండ్ జినోమ్ వ్యాలీలో ఉన్నప్పటికీ 3వది కూడా ఫ్యూచర్ సిటీ ఏఐ సిటీగా ముచ్చర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏఐ సిటీతోని రాష్ట్రంలో $5 బిలియన్ అభివృద్ధి చెందుతుందని చెప్పేసి గవర్నమెంట్ భావిస్తుంది.
భావిస్తుంది. 5,000 ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ ఆధారిత లెసన్స్ ను ప్రవేశపెట్టనున్నారు ఈ నెక్స్ట్ ఇయర్ నుంచి. 100 ఏఐ స్టార్ట్అప్ కంపెనీలకు ప్రభుత్వం రాయితీ కూడా ఇవ్వనుంది. ఈ ఫ్యూచర్ సిటీలో వరల్డ్ క్లాస్ ఆఫీసులు, బిజినెస్ సర్వీసులు, ట్రైనింగ్ సర్వీసెస్, చిల్లర వ్యాపారాలు, ఎంటర్టైన్మెంట్ జోన్స్, రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్, లగ్జరీ హోటల్స్, హెల్త్ సెంటర్ ఏర్పాటు కానున్నాయి. ఇలా వాక్ టు వాక్ విధానంలో సకల సౌకర్యాలు ఈ ఫ్యూచర్ సిటీ ఏఐ సిటీలో కల్పించనున్నారు. అయితే హైదరాబాద్ గురించి గమనించాల్సిన విషయాలు ఏంటంటే 2014 నుండి తెలంగాణలో హైదరాబాద్ ఐటీ హబ్ గా మారింది. అదేవిధంగా సైబరాబాద్ గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజ సంస్థల కేంద్రంగా మారిపోయింది. దేశంలోని అతిపెద్ద స్టార్ట్అప్ ఇంక్యుబేటర్ అయినటువంటి టీ హబ్, వై హబ్, సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో హైదరాబాద్ లోనే ఉన్నాయి. ఇవన్నీ కూడా ముందు నిర్మించబోతున్న ఏఐ సిటీ, ఫ్యూచర్ సిటీ అండ్ ఫోర్త్ సిటీల అభివృద్ధి కొరకు కీలకంగా మారనున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది దేశాన్ని, ప్రపంచాన్ని నడిపించబోతుంది. ఏది ఏమైనప్పటికీ చివరగా చెప్పే విషయం ఏంటంటే ప్రపంచ ఉద్యోగ మార్కెట్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిపుణులకు డిమాండ్ బాగా పెరుగుతుంది. 2025 సంవత్సరం వరకే దాదాపు 60% డిమాండ్ పెరిగే అవకాశం ఉందని ఒక సర్వే ప్రకారం తెలిసింది.